మిత్రమా, ఒక చిన్న కథ చెబుతాను వినండి. ఒక బిజినెస్ మ్యాన్ తన ఇద్దరి కొడుకులను పిలిచి చెరొక రాయిని ఇచ్చి దీనిని ఎలాగైనా అమ్మి డబ్బు తీసుకుని రమ్మని చెప్తాడు. ఆ ఇద్దరిలో ఒకరు ఆలోచించకుండా, నాన్న, నీకేమైనా పిచ్చా? ఎటువంటి వాల్యూ లేని ఈ రాయిని అమ్మమంటున్నావు అని ఆ రాయిని అక్కడే విసిరేసి వెళ్ళిపోతాడు. కానీ రెండవ వాడు కొంచెం సేపు ఆలోచించి ఆ రాయిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఆ రాయిని తీసుకువెళ్లిన కొడుకు తన తండ్రి దగ్గరకు వచ్చి 100 రూపాయల నోటును ఇస్తాడు. అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ ఏ వాల్యూ చేయని ఒక రాయిని ఇస్తే దానిని తీసుకెళ్లి ఎలా అమ్మగలిగావు అని కొడుకును అడుగుతాడు. అప్పుడు అతను వాళ్ళ నాన్నతో ఇలా అంటాడు, మీరు నాకు ఇచ్చింది ఒక రాయి మాత్రమే, కానీ నేను ఆ రాయికి కాస్త రంగులు వేసి ఒక అందమైన దేవుడి బొమ్మ ఆకారాన్ని చేసి అమ్మాను అని చెబుతాడు. అప్పుడు ఆ తండ్రి తన కొడుకును మెచ్చుకొని తన బిజినెస్ని అతనికి అప్పగించి హ్యాపీగా రిటైర్ అవుతాడు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జీవితంలో ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి, కానీ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటాం అనే దాన్ని బట్టే వాళ్ళ జీవితం షైన్ అవ్వడమో డ్రైన్ అవ్వడమో జరుగుతుంది. మనం మూసి ఉన్న తలుపుల గురించి ఆలోచిస్తే ఓపెన్ అయి ఉన్న కిటికీ మనకు కనిపించదు. అప్పుడప్పుడు అవకాశాల కోసం ఆలోచించాలి. అప్పుడే అవకాశాలను మనం సృష్టించుకోగలం. పుట్టినప్పుడు ఈ ప్రపంచంలో మనకు స్నేహితులు లేరు, శత్రువులు లేరు. మన మాట, మన మనస్తత్వం, మన ప్రవర్తనలతో ఎదుటివారిని స్నేహితులుగానో శత్రువులుగానో మార్చుకుంటాం. కాబట్టి మూర్ఖులతో వాదన, దుష్టులతో స్నేహం, దొంగలతో పరిచయం, అసమర్థులతో వ్యాపారం, నచ్చని వ్యక్తితో వివాహం నీ జీవితంలో నువ్వు చెయ్యకూడని పనులు. అలాగే నిన్ను నువ్వు ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం, ఈ రెండు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి. అతి నిద్ర, బద్ధకం, భయం, కోపం, నిరాశావాదం, ఈ 5 అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటున దగ్గరకు రానిచ్చినా జీవితంలో పైకి రావడం, సుఖపడడం జరగదు. కాలాన్ని వృధా చేసుకుంటే జీవితంలో వెనకబడతావు. తర్వాత పరిగెత్తిన ప్రయోజనం ఉండదు. ఎవరికి ఏది ఉచితంగా ఇవ్వకు, ఎందుకంటే అది అతన్ని సోమరిపోతును చేసి ఎందుకు పనికిరాని వాడిని చేస్తుంది. దాంతో వాడు కష్టపడడం మానేసి వాడు నాశనం కావడమే కాకుండా తన కుటుంబాన్ని కూడా నాశనం చేసుకుంటాడు. ఉదాహరణకు, నీ స్నేహితుడికి ఒక చేపను ఇస్తే ఆ రోజు వాడు హాయిగా తింటాడు. మరుసటి రోజు మళ్ళీ నువ్వు ఇచ్చేదానికోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అదే నువ్వు అతనికి చేపలు పట్టడం నేర్పిస్తే ప్రతిరోజు హాయిగా ఉంటాడు. నీ దారిలో ముళ్ళు ఉన్నాయని ప్రయాణం ఆపకు, లక్ష్యం దూరం అవుతుంది. నీ పైన విమర్శలని ఆశీర్వాదాలుగా, నిన్ను అవహేళన చేసిన వాళ్ళే నీకు సలాం కొట్టేలా, నిన్ను వెక్కిరించిన వాళ్ల అహం దెబ్బతినేలా ఏదైనా సాధించు. ఆస్తి అంతస్తు లేదనే ఆలోచన వదిలి ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో ముందడుగు వెయ్యి. రావడం ఒక నెల లేట్ అవ్వచ్చేమో, కానీ విజయం ఖచ్చితంగా నీ కాళ్ల ముందు ఉంటుంది. అప్పుడు నిన్ను వెక్కిరించిన వాళ్ళు ముక్కున వేలేసుకుంటారు. అది గెలుపంటే. వెక్కిరింతలు చూసి వెనక్కిపోతే తర్వాత ధిక్కరించిన ఫలితం ఉండదు. నీలో లోపాన్ని ఎవరైనా వేలెత్తి చూపితే ఆగ్రహించకు. నీ మేలు కోరుకునేవారు ఒక్కరైనా ఉన్నారని ఆనందించు. ఇతరుల తప్పుల నుంచి పాఠాలు నేర్చుకో, ఎందుకంటే అన్నింటినీ నీ సొంత అనుభవంతో నేర్చుకోవడానికి నీకు ఈ జీవితకాలం సరిపోదు. మనస్సు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు కూడా శత్రువులుగాను, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనపడతారు. రేపు ఏమవుతుందో అన్న భయంతో జీవించే కంటే రేపటి రోజును ఎదుర్కోగలిగే నమ్మకాన్ని, సంసిద్ధతను కలిగి ఉండడం మంచిది. ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి.
కాలం కదలిపోతుంది, కష్టం మిగిలిపోతుంది. అందుకే ఏడుపుని గుండెలో దాచిపెట్టు, గెలుపు కోసం పరిగెత్తు, అలుపు లేకుండా ప్రయత్నించు. నీ ఏడుపుకి కారణం అయిన వాళ్లే నీ గెలుపును చూసి తల దించుకోవాలి. నీ జీవితం నీవే నిర్ణయించుకో. నువ్వు చేసిన మంచిని మరిచిపోయి నువ్వు చేసిన తప్పులు మాత్రమే లెక్కించే సమాజంలో ఉన్నాం మనం. ఇక్కడ నా వాళ్ళు, నా అనుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అంతా స్వార్థం తెరచాటున గిరిగీసుకున్న చరాచర జీవులే తప్ప మన అనుకునే మనుషులే లేరు. ఒక్కటి మాత్రం నిజం, నిన్నుగా గుర్తించేది నీ జీవయాత్ర ముగిసినాకనే. ఇక ఈ లోకంలో ఇక నువ్వు లేవు అని తెలిసినాకనే. అప్పుడే వారికి నీ మీద ఉన్న ప్రేమ పొంగి పొరలుతుంది. కానీ పాపం అది చూడడానికి నువ్వు ఉండవు. అందుకే బ్రతికుంటే తిడతారు, సచ్చాక గొప్పవానివి అంటారు. ఇక్కడ అంతా నటన సార్వభౌములు మిత్రమా. తెలివి పరులతోనూ, మూర్ఖులతోనూ, మిత్రులతోనూ, యజమానితోనూ, మనకు ప్రియమైన వారితోనూ వాగ్వాదానికి దిగకూడదు. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండు విషయాలు. ఒకటి, చేతితో చేసిన సహాయం. 2, మాటతో మనస్సుకు చేసిన గాయం. ఆడదానికి నోరు లేస్తే మగవాడు చెయ్యి ఎందుకు లేపుతాడు? ఎందుకంటే మగవాడి దగ్గర ఆ ఆడది అడిగే ప్రశ్నలకు సమాధానం ఉండదు. ఒకవేళ ఉన్నా చెప్పడానికి వాడికి చేత కాదు. అందుకే మగవాడు ఆడదానిపైన చెయ్యి లేపుతాడు. ఒక మగవాడితో ఆడది ఆనందంగా జీవించాలంటే అతడిని ప్రేమించడం కంటే అతడిని అర్థం చేసుకోవడం ముఖ్యం. అలాగే ఒక స్త్రీతో మగవాడు ఆనందంగా జీవించాలంటే ఆమెను అర్థం చేసుకోవడం కంటే ఆమెను ప్రేమించడం ముఖ్యం. ఒక ఆడది ప్రేమలో మోసపోతే ప్రపంచం మొత్తం నమ్మేస్తుంది. అదే ఒక మగవాడు ఆడదాని చేతిలో మోసపోతే మోసం చేసిన ఆడదే వచ్చి చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ఆడదెప్పుడు మోసపోయా అని చెప్పుకోదు. మగవాడు ఎప్పుడు మోసం చేశాను అని చెప్పడు. ఆడది చెబితే సమాజం చులకనగా చూస్తుంది. అదే మగవాడు చెబితే సమాజం వెధవలాగా చూస్తుంది. నిప్పు, అప్పు, పగ ఈ 3 తమంతట తాము తరగవు, పెరుగుతూనే ఉంటాయి. అందుకే వెంటనే నిప్పును ఆర్పివేయాలి, అప్పును తీర్చివేయాలి, పగను సమూలంగా తుంచివేయాలి. వీటిని ఏమాత్రం మిగిల్చినా అవి వృద్ధి చెందుతూనే ఉంటాయి. ఉన్నంతలో ఆనందంగా ఉండు. ఎవరో చూస్తున్నారని హంగులకు పోకు. ఎవరో ఏదో అంటున్నారు అని వృధా ఖర్చులు పెట్టకు. నిజానికి అబద్ధం అనే రంగు పులమకు. చూసేవాళ్ళు అనేవాళ్ళు నువ్వు కష్టంలో ఉంటే వచ్చి సహాయం చేస్తారా? అప్పుడు కూడా వాళ్ళు చూస్తూనే ఉంటారు. అందుకే ఎప్పటికీ నువ్వు నీలాగే ఉండు. 1-2 లోపాలు ఉన్నాయని మొత్తం మానవత్వం మీదే నమ్మకాన్ని పోగొట్టుకోకు. మానవత్వం అనేది మహాసముద్రం లాంటిది. ఒడ్డున ఉండే కాసిని మురికి నీళ్లు సముద్రం మొత్తాన్ని మురికిగా మార్చలేవు. కష్టాల్లో కుంగిపోకుండా, సుఖాల్లో పొంగిపోకుండా ఉన్నవారికి ప్రశాంతత లభిస్తుంది. సుత్తితో ఒక్క దెబ్బ వెయ్యగాని బండరాయి ముక్కలవదు. దెబ్బ వెనుక దెబ్బ వెయ్యాలి. అలాగే ఒక ప్రయత్నంలోని విజయం లభించదు. ఎడతెగని ప్రయత్నం కావాలి. ఎందుకంటే గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ ఆ వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టకపోవచ్చు, కానీ విజయ పథంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తిని ఇస్తుంది. ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోవడానికైనా సిద్ధపడతాడు. అలాగే ఒక్కసారి నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సందేహించడు మనిషి. ముత్యపు చిప్పలో పడ్డ వాన చినుకు మాత్రమే ముత్యమైనట్టు మంచి తల్లి, మంచి తండ్రి, మంచి గురువు సాంగత్యం ద్వారా మాత్రమే మనిషి మనిషిగా మారతాడు.
ఒక వ్యక్తితో నువ్వు ఎంత మంచిగా అయినా ఉండు, ఎంత చనువుగా అయినా ఉండు, ఎంత నమ్మకంగా అయినా ఉండు, ఎంత ప్రేమగా అయినా ఉండు, ఒకే ఒక్కరోజు నీ కర్మకాలి నువ్వు బిజీగా ఉండో లేదా ఏదైనా పనిలో ఉండి పొరపాటున వాళ్ళు చేసిన ఫోన్ ఎత్తలేకపోయావే అనుకో, నీ నమ్మకం, నీ ప్రేమ, నీ అభిమానం ఇవేవీ గుర్తుండవు. ఆ క్షణమే నువ్వు వాళ్ళ దృష్టిలో చెడ్డవాడివి అయిపోతావు. విజేతల దగ్గర ఎప్పుడూ ఉండే ఆయుధాలు రెండు: ఒకటి మౌనం, రెండు చిరునవ్వు. ఒకటి సమస్యలు పరిష్కరించుకోవడానికి నవ్వు, సమస్యలు రాకుండా జాగ్రత్త పడడానికి నవ్వు. ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపడుతుంది. అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే జీవితం నీకు తల వంచుతుంది. ప్రతిరోజు తెల్లవారేసరికి రెండు మార్గాలు మనకు కనిపిస్తాయి. ఒకటి ఇంకా నిద్రపోతూ కలలు కనడం, రెండు లేచి ఆ కలల సంగతి తేల్చడం. నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డామని ప్రయత్నం ఆపేస్తే ఎప్పటికీ విజయం సాధించలేం. మనం చేసే ఏ పనిలో అయినా ఎంత కష్టపడ్డాము అనేది ముఖ్యం కాదు, ఎంత ఆనందంగా ఉన్నాము అనేదే ముఖ్యం. అదృష్టం అంటే ఆస్తిపాస్తులు కాదు, చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రతో పాటు కష్ట సుఖాలను పంచుకునే స్నేహితులు ఉండడం. బంధమైన, బంధుత్వమైన, ప్రేమైన, స్నేహమైన ఈ జన్మకే. మరో జన్మ ఉందో లేదో తెలియదు. అందుకే అందరితో కలిసిమెలిసి ఉంటూ సంతోషంగా బతికేద్దాం. గొప్పగా బతకాలంటే జేబు నిండా డబ్బులు ఉండవలసిన అవసరం లేదు. మనసు నిండా మంచితనం ఉంటే చాలు. అదే నిన్ను గొప్ప స్థానంలో నిలబెడుతుంది. డబ్బును పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు. మాటను అదుపుగా వాడేవాడు సమాజంలో ఎదుగుతాడు. డబ్బుకు మనిషిని మార్చే బలం ఉంది అంటారు, కానీ అది నిజం కాదు. డబ్బును చూస్తే మారిపోయే బలహీనతే మనిషికి ఉంది. నువ్వు నీతిగా సంపాదించిన డబ్బు కంటే అవినీతిగా సంపాదించిన డబ్బు కోసమే నువ్వు మానసికంగా ఎక్కువగా కష్టపడాలి. నీ అసూయ ఇతరులను కొంత ఇబ్బంది పెట్టవచ్చునేమో, కానీ నిన్ను మాత్రం నిలువునా దహిస్తుంది. అసూయతో బతికేవారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బతికేవారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బతికేవారికి సరైన జీవితమే ఉండదు. చెప్పులు కాళ్ల కింద నలుగుతూ మనకి రక్షణ ఇస్తాయి. గమ్యం కోసం సాగే గమనంలో సహాయపడతాయి. ఇది మనకి అతి సామాన్యంగా కనిపిస్తుంది, ఎందుకంటే తెలిసిన నిజమే కాబట్టి. మనం వేటిని అల్పంగా, హీనంగా చూడకూడదు. అవి కాళ్ళకి వేసుకునే చెప్పులైనా, తలకి పెట్టుకునే కిరీటం అయినా